అందుకు నేను బాగా చదువుకున్నాను, ఇక్కడ ఆశ్చర్యపోతారు, నాకు అన్ని సబ్జెక్ట్స్లోనూ 98, 99 అట్లా వచ్చాయి. అలా టేబుల్ మీద నన్ను నుంచోబెట్టి కాకా వెంకటరత్నం గారు కంటే ఇలాంటి కొడుకుని కనండి అని అందరికి చూపించాడు. ఆ రోజు మా అమ్మ నాన్న కొంచెం ఆనందం నాకు. అప్పటికి ఇంకా మా వాడు ఇంకా చిన్నాడా మరి. ఆ అనుభూతిని నేను మర్చిపోలేను. తల్లిదండ్రులు సరిగ్గా చూస్తేనే పిల్లలు పైకి వస్తారంటానికి మేము పెద్ద ఎగ్జాంపుల్. ఆ తర్వాత మళ్ళీ ఆ తండ్రి లాంటి మాకు ఎన్టీఆర్. ఆయన మా ఇద్దరికి మా అసలు పేర్లు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ మర్చిపోయేట్టు చేశాడు, పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టి. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మాకు ఇంకో గాడ్ ఫాదర్ లాగా ఈ సినిమా రంగానికి వచ్చినప్పుడు రామానాయుడు గారు ఫస్ట్ మాకు డబ్బులు ఇచ్చింది ఆయన. ముందడుగనే సినిమా రాయించి దాంట్లో ఒక జోక్ ఉంది కనుక అది చెప్తా, బాగా ఎంజాయ్ చేస్తారు. అది నాయుడు గారు కథ అంతా అయిపోయింది, సోహన్ బాబు గారు, కృష్ణ గారు హీరోలు కథ రాసి. సపోజ్ ఈ సినిమా ఇంకొక ఇద్దరు హీరోల మీద తీస్తే ఎలా ఉంటుంది వెంకటేశ్వరరావు అని అడిగారు ఆయన. అంటే మా కథ మాకు ఇచ్చేయండి సార్ అన్న. నేను అదేంటే బాబు అంత మాట అన్నామంటే, సార్ మేము కృష్ణకి సోహన్ బాబుకి చొక్కాలు కుట్టాము, అవి ఇంకోటికి వేస్తామంటున్నారు, అవి సరిపోవండి అన్న. ఆయన బ్రహ్మాండంగా నవ్వి భలే చెప్పి ఒక మాటలో అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 45 సినిమాలు రాసాం, ఇది 46వ సినిమా. మమ్మల్ని సురేష్ బాబు, వెంకటేష్ బాబు మా మధ్య అసలు డబ్బులు సంబంధాలు ఉండవు, ఇంతనే మేము అడగం. అంత మంచి సంబంధాలు మాకు. ఈ సంస్థ బాగుంటే రామానాయుడు గారు ఎంతోమంది దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. ఇంకా ముందు ముందు కూడా ఈ సంస్థ ద్వారా ఎంతోమంది గొప్ప పైకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీప్రియ గారు మమ్మల్ని అసలు సూర్యుడు కష్టపెట్టాడేమో కానీ ఈవిడ మాత్రం మనం కష్టపెట్టలే. అంత బాగా చూసుకున్నారు. ఆవిడ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఆవిడ డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉంది. అది మా తల్లిదండ్రుల గురించి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న అది కనుక వాళ్ళ కడుపున పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. గోపాలకృష్ణ గారు, మీకు నాన్నగారి పేరు రాఘవయ్య గారు, అమ్మ పేరు హైమవతమ్మ. తెల్లవారుజామున 5ంటికి మా నాన్నగారు మా ముగ్గురు అన్నదమ్ముల్ని నిద్రలేపేసి చేనుకు తీసుకెళ్ళిపోయి కలుపు దించుతూ ఉండేవాడు. మా అమ్మగారు ఏడ్ చేసేది, నువ్వెందుకు వీళ్ళని మీరు పొలం తీసుకెళ్తున్నారు, వాళ్ళు చదువుకోవాలి అని. చదువుకుని ఏం చేస్తారు, ఇదన్నా నేర్చుకుంటే వ్యవసాయం చేసుకుంటారని మా నాన్నగారి ఉద్దేశం. కానీ ఆయన అన్నట్టు ఆయన అన్ని మంచి మార్కులు 98, 99 తెచ్చుకుని బాగా పేరు తెచ్చుకునేవాడు మా నాన్న దగ్గర. కానీ నేను 8వ తరగతి 2 సార్లు తప్పగానే మా నాన్నగారు ఆ రోజున వీడికి చదువు రాదని గేదెలు కాసురా వెళ్ళి ఇదన్నా నేర్చుకొని గేదెలమ్మట పంపించాడు నన్ను. ఆ చేలమ్మట గేదెలంటే తిరుగుతా నాకు ఏడుపు వచ్చేస్తుంది, స్కూల్ గుర్తొస్తుంది. అది వదులుకుని ఇదేంటి గేదెలమ్మట తిరగటం ఏంటని మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఏడిస్తే, ఆడికి చదువు రాదు, 2 సార్లు తప్పాడు, మళ్ళీ పంపిస్తే 3వసారి తప్పుతాడు అన్నాడు. నేను తప్పను, ఈసారి పాస్ అవుతానన్నా. ఆయనకి ఆ రోజునిచ్చిన మాట డాక్టరేట్ పూర్తయింది, ఇప్పుడు డీలీట్ చేస్తున్నాను, ఇంతవరకు ఇంకెక్కడ తప్పలా. కానీ ఒకసారి చాలా గర్వంగా ఈయనకు వచ్చినట్టు నాకు 99 వచ్చినాయి ఒకసారి పర్సంటేజ్. ఆ వచ్చి అలా మార్కులు అలా పడేసా. అంటే నన్ను గీతలుగా అంచావు నువ్వు అన్నట్టు పడేసి, చూడు మార్కులు అన్నా. అటు చూశాడు, చూసి 99, ఆ 1 ఎందుకు పోయింది? మామూలు ఫాదర్ కాదండి ఆయన. అందుకని ఎప్పుడు ఫాదర్స్ డే వచ్చినా మా నాన్నగారు గుర్తుంటాడు. వెంకటేశ్వరరావు చెప్పినట్టు మాకు తండ్రి సమానులు మన రామారావు గారు, రామానాయుడు గారు. మా పేరు పెట్టిన మహానుభావుడు ఆయన. ఏ క్షణాన్ని పెట్టాడో పరుచూరి బ్రదర్స్ అని 345 సినిమాలు ఇప్పటికి రిలీజ్ అయినాయి. అలాగే రామానాయుడు గారు, అన్నయ్య గుర్తులేదో కానీ అప్పుడు 5,000 చెక్ ఇచ్చాడు మాకు 1,000 రూపాయలు ఇస్తూ ఉండేవారు అందరూ అప్పుడు ఆ రోజుల్లో. ఈయన 5,000 చెక్ ఇచ్చేశారు మాకు భయం వేసిపోయింది. ఇప్పుడు కథరా అయిపోతే ఈ 5,000 ఎలా తిరిగి ఇవ్వాలా అని అంత భయం వేసిపోయింది అసలు. అది అద్భుతమైన ముందడుగు చిత్రం. అన్నయ్య ఒకటి చెప్పాడు కాబట్టి రెండోది నేను చెప్తున్నాను. ఆ టైటిల్ ఆయనకి నచ్చలా, ఇద్దరు హీరోలను పెట్టుకుని ముందడుగేంటయా అని. మా ఇద్దరికేమో ముందడుగే కరెక్టు అని చెప్పి అప్పుడు గవికి మా అన్నయ్య అన్నాడు, ఏమంటే మీతో మేము ముందడుగేంచాలని చూస్తే మీరు ఎరగడిగేస్తున్నారేంట, భలే కొట్టేవయా సెంటిమెంట్ కదా అని ముందడుగని డిక్లేర్ చేశాడు ప్రెస్ మీట్లో ఆయన. ఇప్పటికే ఆయన చైర్ పక్కన వెంకటేశ్వర స్వామి ముందడుగు ఆ షీల్డ్ మేము చూస్తే
ఆ తండ్రి దగ్గర ఓ బిడ్డలాగా మేము ఆనందపడతా ఉంటాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కేఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శివాజీ గారు, కమల్ గారు, రజనీ గారు, వీళ్ళంతా మా హీరోస్. బట్ మై రియల్ హీరో వాజ్ మై ఫాదర్. And today he's not there to see all this. So I decided I make another man a hero. So my husband is a hero of 2 of my children. And I also call him Appa. So he's also my hero. So our dad, my daughter, my son and my dad is our real hero. Thank you. ఐ నో యూ హ్యావ్ అ స్క్రీన్ ప్లే. అందుకే ఈ కథను అట్లా నేను ఒక క్వశ్చన్ అడిగినా కూడా లేదు నేను ఇలాగే చెప్తానని ఆవిడ ఆన్సర్ నిజమే కాదు కదా, అది సచిన్ టెండూల్కర్, ధోని, వీళ్ళంతా మా హీరోస్. బట్ మా నిజమైన హీరో మా ఫాదర్. ఆ తర్వాత ఐ మిస్ హిమ్ అ లాట్. సో ఐ మేడ్ మై హస్బెండ్ ఎ హీరో. దట్స్ వండర్ఫుల్. రాజ్కుమార్ గారు, యువర్ రెస్పాన్స్ రైట్ నౌ నీడెడ్. హి ఈస్ ద హీరో ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. రాజ్కుమార్ గారు, వాట్స్ ది బాండింగ్ దట్ యూ షేర్? యూ హ్యావ్ అనదర్ డాటర్ దేర్ దెన్. షీస్ మేడ్ యూ ది హీరో దే. మై డాడ్ మై హీరో అని అంటే మీ పిల్లలు మిమ్మల్ని మై డాడ్ మై హీరో అంటుంటారా? వెల్, నేను చిన్నప్పుడే మై ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ స్టిల్ వాట్ ఎవర్ ప్రిన్సిపల్స్ ఇస్ ఇన్స్పిరేషన్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. అండ్ ద టైటిల్ హీ హస్ గివెన్ మీ, సేతుపతి, ఇస్ ద టైటిల్ ఆఫ్ మై ఫాదర్. అది ఎప్పుడు నాతోనే ఉంటుంది. అండ్ మై ఫ్యామిలీ ఇట్ ఫాలోస్. సో డెఫినెట్లీ మై ఫాదర్ ఇస్ మై హీరో. Wonderful, sir. Nadia Garu should respond now. Know that my father has been a pillar of strength. He has been through all my cinemas mostly, except for the last 4 cinemas, because he thought his daughter is old enough to handle things on her own. So, but he's been an immense strength. He has given me a lot of confidence. He has taught me how to deal with people and how to live with dignity. So he's definitely, truly my hero. And as Priya said, so is my husband to my wonderful 2 girls, because they consider him to be absolutely the hero in all sense, in fun and in seriousness, or whatever piece of advice they want to take, it's always bounced off him first before it comes to me. So I think it's a perfect day to actually launch, have this press meet for this particular film, because I think Venkatesh plays a fabulous father in this film, and I think any child who is watching this film can absolutely relate to it at any level. So I think it's wonderful, and I really wish the whole team all the very best. That's wonderful. Naresh garu, నిజ జీవితంలో కూడా మీరు ఎక్కడ, how do you feel my father my hero? Yes. నాకు 3 అబ్బాయిలు. లాస్ట్ ఫెలో ఇస్ 1.5 years old. బహుశా హస్బెండ్గా సన్గా రెస్పాన్సిబిలిటీస్ న్యాచురల్గా వస్తాయి. పిల్లలు అనేది టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఫాదర్ని నేను అనుకుంటాను. అఫ్కోర్స్ 9 నెలలు మోసి కానీ ఒక బాధ్యత, పెంచే బాధ్యత ఉన్నప్పటికి కూడాను ఆ ఇంటికి ఒక వాట్ యూ కాల్ గాడ్ అనేది ఫాదర్. సో ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు గడిచినా కూడా నాకు ఇప్పటికి కూడా నా పిల్లల బాధ్యత నా భార్య కంటే ఫస్ట్ నాకు అనిపిస్తుంది. సో యాజ్ అ ఫాదర్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సన్స్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. అంతకు మించి పెద్ద మాట లేదండి. సో ఇప్పుడు నేను సురేష్ బాబు గారిని అడుగుతాను. ఐ థింక్ మరి కొడుకుగా ఆయన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి, రామనాయుడు గారు లాంటి దిగ్గజం నుంచి వెంకటేష్ గారు కొంచెం మరో రకంగా వెళ్ళారు, కానీ మీరు నేరుగా బాధ్యత తీసుకున్నారు. అండ్ హౌ ట్రూ ఇన్స్పిరేషన్ వాజ్ యువర్ ఫాదర్ ఫర్ యూ అండి? See, whatever we are today, it's all because of my father. When we started this campaign, somebody came and asked me, when was your father a hero to you? A incident lo, can you tell one incident and adigaru? Then I was thinking, in 5th standard lo I failed 5th. First time I failed, nenu adedo report vastadi, demotion card ani okati vastadi. అది దాచిపెట్టేసేసి సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసేస్తే తర్వాత స్కూల్కి మళ్ళీ వెళ్ళే లోపల అప్పుడేదో చూపెడితే పాస్ అయిపోదాం అని చెప్పి ఐ గాట్ ఇట్ త్రూ. దెన్ మై మదర్ ఫౌండ్ అవుట్ అండ్ షీ సెడ్, గో అండ్ టెల్ యువర్ ఫాదర్ దట్ యూ ఫెయిల్డ్. ఐ వాజ్ రియలీ స్కేర్డ్. భయపడిపోయాను. అంటే ఏం చేస్తారు, కొడతారు. మై ఫాదర్ నెవర్ హిట్ మీ టిల్ దెన్,
భయపడతారు ఏం చేస్తారని చెప్పి దాంకొని మేము థర్డ్ లేన్ నార్త్ బోగ్ రోడ్లో ఉంటే మా అమ్మ చెప్పింది అన్నీ వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ హిజ్ అదేదో ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఐ వాజ్ స్టాండింగ్ అగేన్స్ట్ ద వాల్ అండ్ ఈ టోల్డ్ మీ ఏమైందిరా అంటే అదే 5th ఫెయిల్ అయింది, పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ బాగా చేయని జట్స్ ఆల్ ఈ టోల్డ్ మీ. ఒకటే మాట, జస్ట్ ఈజ్ పర్వాలేదు బాగా నెక్స్ట్ ఇయర్ బాగా చేయమ్మా అన్నారు. సో దట్ ఈస్ వాట్ పేరెంట్స్ హ్యావ్ టు గివ్ చిల్డ్రన్, ద కరేజ్. యు మేక్ అ మిస్టేక్ బట్ లెట్ దెమ్ మేక్ దోస్ మిస్టేక్స్ అండ్ దెన్ గో హెడ్. లేకపోతే ఆ 5th ఫెయిల్ అబ్బాయి, ఆ 8 ఫెయిల్ అబ్బాయి ఈ రోజు ఇంత పాపులర్ అయి ఉండేవాళ్ళు కాదు. That was the best moment. From then on it's like that. Thank And how good as a father are you? Abhiram is here and we are seeing Rana there on screen. And probably because of that I don't hit my children at all. I don't shout at them, I don't do anything. They will all learn in the process. That's wonderful and thank you. Meena garu, my dad my hero lo me experience share cheskondi. My father, he's the sweetest. ఎందుకంటే అమ్మ ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, కానీ మా నాన్న చాలా సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్. ఏదైనా చాలా ఈజీగా తీసుకుంటారు చెప్పినట్టు, అండ్ హీస్ వెరీ ఈజీ గోయింగ్. అండ్ స్కూల్లో కూడా చదువుతున్నప్పుడు ఎక్కువ మార్కులు వస్తే అమ్మ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో సంతకం తీసుకుంటాను. కొంచెం తక్కువ అయిందంటే నాన్న దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాను. ఏంటమ్మా ఇంత తక్కువ అయిందంటే, లేదు నాన్న షూటింగ్స్ నేను చదవలేకపోయానంటే పర్వాలేదు నెక్స్ట్ టైం బాగా చదువు అని సంతకం పెట్టేస్తారు. అది మాత్రం కాదు, అన్ని విషయాల్లో హీస్ లైక్ ఆల్వేస్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హీస్ లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. బికాజ్ నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా, నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు కూడా, అండ్ ఎప్పుడు అమ్మ నాతో పాటు ఉండేవారు. అండ్ మై డాడ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ and everything. He was like truly he was very strong and he was very supportive. And support lekpoyi unte nenu inta baga I wouldn't have come so big. So thanks to my dad and happy Father's Day to all of you. Thank you Meena garu. మరి ఎంతమంది తండ్రుల గురించి మాట్లాడారు. గొప్ప తండ్రి అని అందరూ రాంబాబు క్యారెక్టర్ గురించి చెప్పారు. మరి వెంకటేష్ గారు తన తండ్రి గురించి అండ్ తను తండ్రి అవ్వడం గురించి ఏం చెప్తారో విందాం. వెంకటేష్ గారు. నా దృష్టిలో ఐ థింక్ ఇఫ్ దెర్స్ ఎనీబడి హూస్ రియల్ కంప్లీట్ మ్యాన్, రియల్ హీరో and somebody who shows a lot of love and affection every single second, that's my father, Mr. D. Ramanaidu. And it's very difficult because there's so much to say about my dad, but all I can say is there is not a single day, no matter how the time has passed by, every single day he calls up and finds out where I am. Prati rozu sayantram మేము ఏం భోజనం చేస్తున్నాం, అందరం కలిసి ఉన్నామా, కలిసి భోజనం చేస్తున్నామా. ఐ థింక్ దట్స్ వన్ గుడ్ హ్యాబిట్ హీ టాట్ us రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఇవాళ అదే ఫాలో అవుతూ ఉంటాను. ఎక్కడ ఎవరన్నా పిల్లలు అందరూ కలిసి భోజనం చేయాలి. సో ప్రతి సాయంత్రం అందరం కలిసి ఉంటున్నామంటే దట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ వండర్ఫుల్ అండి. తండ్రి గురించి మాట్లాడితే ఎన్నో కథలు వస్తాయి. మరి ఆ రియల్ హీరో నాయుడు గారిని ఒక్కసారి అడిగి చూద్దాం. కూర్చుని మాట్లాడండి సార్, పర్లేదు. ఈరోజు పిల్లలు మీకు మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ లైక్స్ మీ లైక్ ఎనీథింగ్. మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది, నా 3 ఏళ్ళప్పుడే. మా నాన్న అంతా తల్లి తండ్రిలాగా చూసుకునేవాడు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ అబౌట్ మై ఫాదర్, బట్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫాదర్. నేను ఏం చేసినా కానీ ఆయన ఏం మాట్లాడు. నేను చదువుకోవాలని కానీ వ్యవసాయం చేయాలని ఏదో పొలాలు తీసుకుపోయేవాడు, అన్నీ చదువుకోమని చెప్పేవాడు. చదువుకునేవాడు, చదివినా సరే లేకపోయినా సరే బాగుండాలా అంతే. మరి మై డాడ్ మై హీరో అనే ఈ కాంటెస్ట్లో మీరు పాలుపంచుకోవచ్చు, మీ తండ్రి గురించి షేర్ చేసుకోవచ్చు, దృశ్యం టీంతో కలిసే అవకాశం పొందొచ్చు. అందుకే ఆ క్యాంపెయిన్ని లాంచ్ చేసేది మరెవరో కాదు, వెంకటేష్ గారు అండ్ వారి అబ్బాయి అర్జున్ కలిసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. మై డాడ్ మై హీరో అని అర్జున్ ఏమన్నాడో, ఏమని ట్వీట్ చేశాడో ఆ పోస్ట్ని రామనాయుడు గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రామనాయుడు గారు.